జరగలేదని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో, ఏం జరిగింది? ఈటెల రాజేందర్ గారి వ్యాఖ్యలకి, అలాగే ఇవాళ సంజయ్ గారు మాట్లాడిన మాటలు మొత్తం ఓవరాల్‌గా బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది దీన్ని? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి ప్రేక్షకులు నమస్తే. ఇప్పుడు బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్ గారు ఏం చెప్తారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఏంటంటే నిజాలు చెప్పొద్దు. పార్టీ ఏదైనా కావచ్చు. ఈటెల రాజేందర్ గారు చెప్పేదేంది, నేను బీజేపీ ప్రతినిధిగా ఇప్పుడు చెప్తలేను, ఆ రోజున్న ఆర్థిక మంత్రిగా చెప్తున్నా. ప్రతిదీ ఆ రోజు ఏం చేసినా కూడా క్యాబినెట్ నిర్ణయం ప్రకారం, ఒకవేళ కేసీఆర్ గారు ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసినా కూడా అది ఆమోదించాలంటే క్యాబినెట్ ఆమోదం ద్వారానే ప్రతిదీ చేసినాం. ఆ రోజులలో కేసీఆర్ గారు మంత్రివర్గంలో నాతో పాటు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. అదేవిధంగా ఎవరున్నారు, ఇప్పుడు కడియం శ్రీహరి గారు కూడా కేసీఆర్ గారి మంత్రివర్గంలో ఆ రోజు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకైతే తెలుసు కదా నిజంగా ఆ రోజు నిజంగా మంత్రివర్గ ఆమోదం ఉన్నదా లేదా, ఆ ప్రతి సభ్యులు సంతకం పెట్టినని కూడా చెప్పినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళకు కొందరికి నచ్చలేదు. బండి సంజయ్ గారికి ఏంటంటే ఈ మధ్యనే మళ్ళీ ఈటెల రాజేందర్ గారి వెనుక బీజేపీ పార్టీ కొంత సపోర్ట్గా ఉండి రేపు రాబోయే రోజుల్లో బీజేపీ అధ్యక్ష పదవి కోసము ఆయన ముందు వరుసలో ఉన్నాడని చెప్పేసి ఒక ప్రజల టాక్ నడుస్తున్నది. ఆయనను పక్కకు తప్పించి అదే రాష్ట్ర అధ్యక్షుని పదవి మళ్ళీ నాకే కావాలని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఈ ఈటెల రాజేందర్ గారి మీద బురద జల్లుతున్నాడు. ఇప్పుడు గతంలో పెద్దలు అనేది ఉన్నమాట అంటే ఊర్లకెళ్ళి వెళ్ళిపోవాలన్నట్టు ఆయన పార్టీలో ఉండి నిజాలు మాట్లాడుతున్నాడు అండి. బీజేపీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అక్కడ జరిగిన విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు గతంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 115 మందితోటి పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఆ 115 మందిలో ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు గారు ఉన్నారు, అదేవిధంగా కేసీఆర్ గారిని కూడా పిలిచి విచారణ జరిపించారు. ఈ 115 మంది ఏ విధమైన విచారణ చేసిర్రు, ఏమొచ్చింది ఆ పీసీ ఘోష్ గారి కమిషన్కు అనేది, ఇది ఆ కమిషన్ గారు రిపోర్టు బయటకు ఇచ్చిన తర్వాత నిజంగా ఏం జరిగింది అనేది ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా గతంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు లేకపోతే అక్కడ ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు మాత్రమే కొద్ది రోజులు చర్చ జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఉద్దేశమో చెడు ఉద్దేశమో కానీ ప్రజలకు నిజం తెలవాలని ఈరోజు పీసీ కమిషన్ వేసి ఆయన కమిషన్లతోటి విచారణలతోటి ఆయన ఈ కాలయాపన చేస్తుండే. కానీ ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన మాట, సంక్షేమ పథకాలు పక్కదోవ పట్టియడం కోసం, ప్రజలను దృష్టి మళ్లించడం కోసం ఏదో రకంగా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఆయన రక్షించుకోవడం కోసం ఇప్పుడు బండి సంజయ్ గారు నిజంగా చెప్పాలంటే మరి హోంశాఖ మంత్రి అంటే శాంతి భద్రతల శాఖ అని చెప్పేసి అనుకుంటాం. కానీ మరి ఆయన రేవంత్ రెడ్డి గారికి శాంతి భద్రతలు ఆయనను రక్షించుకునే మంత్రిగా కనబడుతుంది. కాళేశ్వరం కట్టక ముందు రైతులకు ఎంత సాగు జరిగింది, కాళేశ్వరం నీళ్లు రాకున్నా కూడా ఇప్పుడు రైతులు ఎంత సాగు చేసుకుంటున్నారో తెలుసా మీకు ఆ విషయము? కాళేశ్వరం వల్లనే రైతులు పండించిండ్రు. వెనకటికి అసలు కాళేశ్వరం కట్టక ముందు అసలు వ్యవసాయమే లేదు అన్నట్లుగా మీరు చిత్రీకరించిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి అన్నారు అని చెప్పి ఆ విషయాన్ని బండి సంజయ్ అన్నాడు. దాన్ని మీరు అర్థం చేసుకుంటలేరు. మీరు మీకు ఒకటే మీ మైండ్ సెట్ లో ఎప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టాలి, రేవంత్ రెడ్డిని అనాలి అనేది మీ కాన్సెప్ట్. నిజాలు చెప్తే మీకు ఎందుకు నిజాలు ఉంటాయి? పచ్చి దోషులు అని చెప్పి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా మీకు. మీరు మాట్లాడేటప్పుడు నేను మధ్యలోకి రాలేదు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, వినండి. వింటే ప్రజలకు అర్థమవుతుంది, మన ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పిన విషయం మీరు అంత తొండి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కొట్టుకుపోయింది. మరి బండి సంజయ్ గారు బీజేపీ నాయకుడే కదా, దాని గురించి ఎందుకు ప్రశ్నించాడు? ఈ సిబిఐ ఇంకా విచారణ జరగాలంటున్నాడు. సిబిఐ విచారణకు మరి హోంశాఖ మంత్రిగా చెప్పండి, కేంద్ర ప్రధానమంత్రి గారికి చెప్పండి. అదే విషయం గోదావరి నీళ్లు తాగుతున్నాడు కరీంనగర్ బిడ్డ బండి సంజయ్ గారు. ఆ కరీంనగర్ ప్రాంతం నుంచి ప్రజలతో ఎన్నుకోబడ్డ బిడ్డ ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నాడు అంటే ఆ గోదావరి జలాలను బనకచెర్ల ప్రాజెక్టు కట్టి చంద్రబాబు నాయుడు అక్రమంగా ఎత్తుకపోతుంటే దానికి రేవంత్ రెడ్డి గారు మద్దతు ప్రకటిస్తుంటే మరి బండి సంజయ్ గారు ఎక్కడ పోయిండండి? దాని గురించి ఎందుకు మాట్లాడాడు?
చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడాడు, రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడు? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఆయన మీద కూడా కేసు ఉన్నది కదా, ఈడీ కేసు ఉన్నప్పుడు. మరి నిజంగా కాళేశ్వరం గురించి మాట్లాడండి మీరు అదే టాపిక్ డైవర్షన్ రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండవద్దు అని చెప్పేసి ఒక కేంద్ర మంత్రిగా, హోం మంత్రిగా మరి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? కేవలం రేవంత్ రెడ్డి గారు అండ్ బండి సంజయ్ గారు, వీళ్ళు ఆర్ఎస్ బ్రదర్స్. మరి ఇది మాత్రమే వీళ్ళిద్దరు కలిసి ఒకరినొకరు రక్షించుకుంటారు. మరి మిగతా బీజేపీ వాళ్ళకి తెలియదా? తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వం ఈరోజు ఎన్ని సంక్షేమ పథకాలు చెప్పి తప్పించుకొని ప్రజలకు అందిస్తలేదు. మరి బీజేపీ పార్టీగా ఎందుకు ప్రశ్నించలేకపోతుంది? గోదావరి నీళ్ళు ఎత్తుకపోతుంది ఎందుకు ప్రశ్నించలేకపోతుంది? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతుంది? ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతుండు ఈ బండి సంజయ్ గారు? కేవలం ఈటల రాజేందర్ గారికి ఎక్కడ ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇస్తారో దాన్ని కాపాడుకోవడం కోసం గతంలో రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ దగ్గర పోయినాక కూడా సెక్రటరియట్ కుటుంబులు వాళ్ళు కొడతా అని చెప్పేసి ఈయనకైనా ఒక్కొక్కరు సన్మానాలు చేసుకొని షాల్వలు వేసుకున్నారు, ఒకరికొకరు రక్షించుకుంటున్నారు. కానీ మీరు నిజంగా చెప్పాలని ఇక్కడ జరిగే దాని గురించి మీరు ప్రశ్నించండి, ప్రభుత్వంలో ఉన్న లోటును ప్రశ్నించండి. నిజంగా ఒకవేళ మీకేదైనా కేసీఆర్ గారు అవినీతి జరిగితే పీసీ ఘోష్ గారు కమిషన్ వేసింది కదా, దాని మీద ఆల్రెడీ ఆ కమిషన్ చూసుకుంటుంది కదా, విచారణ జరుగుతుంది కదా, అది వచ్చేదాకా జర ఓపిక పట్టండి. మీరు దాని గురించి లేకుండా ఎంతసేపు చెప్పినా కేసీఆర్ రేవంత్ రెడ్డికి బండి సంజయ్ గారికి వీళ్ళిద్దరికి అపూర్వ సహోదరులు, వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడుకు రక్షణగా నిలబడుతున్నారు. మన తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం దెబ్బతింటుంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని చెప్పి వాళ్ళు కొట్లాడుతుంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు, అంత గొప్ప ప్రాజెక్టు, తెలంగాణ భారతదేశంలో లేనటువంటి ఒక ప్రాజెక్టు కడితే దాని గురించి జాతీయ హోదా, ఒక కేంద్ర మంత్రిగా ఉండి జాతీయ హోదా కావాలని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? దాంట్లో సార్ మూడు బ్యారేజీలలో ఒక్క బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగిపోతే 2 సంవత్సరాలు కాలయాపన చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కరీంనగర్ గడ్డ మీద పుట్టిన బిడ్డ, ఆ రైతులకు అన్యాయం జరుగుతుంది, ఒక 2 పిల్లర్లు రిపేర్ చేయండి. ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే కూడా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు, కేంద్ర మంత్రి గారు వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక 2 పిల్లర్లే కదండి, 2 పిల్లర్లు రిపేర్ చేయండి. అక్కడ ఉన్న రైతులకు నిజంగా చెప్పాలంటే తెలంగాణ, ఉత్తర తెలంగాణకు మొత్తం వరదాయని కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా మనకు అక్కడ రైతులకు ఎండి పంటలు ఇస్తుంది. 45 లక్షల ఎకరాల పంటలు పండించే ఒక ప్రాజెక్టు కడితే దాన్ని మొత్తం మీదకి పక్కదోవ పట్టించి ఎంతసేపు కేసీఆర్ గారి మీద విచారణ చేయాలి, సిబిఐ విచారణ చేయండి. మీకు దమ్ముంటే చేయండి, సిబిఐ విచారణ చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు దోషులు తెరుతారు? అరే 1,00,000 కోట్ల అవినీతి అంటే రేవంత్ రెడ్డి గారి మామనే చెప్తున్నాడు. 94,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఏదైతే 1,00,000 కోట్లు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మామ ఆయన ప్రశ్నిస్తున్నాడు. మరి కనీసం రేవంత్ రెడ్డి గారి పిల్లనిచ్చిన మామకు అది 1,00,000 కోట్ల ప్రాజెక్టు కాదు, 94,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు అని చెప్పి ఆయనకు అర్థమైనప్పుడు, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇది 1,00,000 కోట్ల అవినీతి జరగలేదని తెలియదా? కేంద్ర మంత్రులకు తెలియదా? అది ప్రధానమంత్రి గారు గతంలో చెప్పిండు. మరి ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ జరుగుతుందని చెప్పిండు, రేవంత్ రెడ్డి గారి ట్యాక్స్ జరుగుతుందని చెప్పిండు. దాని మీద నేను చెప్పాను, రేవంత్ రెడ్డి గారి ట్యాక్స్ జరుగుతుందని ప్రధానమంత్రి అన్నాడు అని చెప్పేసి బండి సంజయ్ గారు దాని మీద ప్రశ్నిస్తుండు. కానీ మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరి ఆర్ఆర్ ట్యాక్స్ జరుగుతుందని చెప్పేసి దాని మీద మరి ప్రధానమంత్రి గారే అన్నారు కదా, మరి దాని మీద విచారణ చేయమని చెప్పేసి ఎందుకు ప్రజలకు చెప్పలేకపోతే, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మీ ప్రధానమంత్రి గారి మాటనన్నా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. శ్రవణ్ గారు, కాళేశ్వరం విషయంలో అంటే ఘోష్ కమిషన్ ముందుకు ఎలాంటి విషయాలు వచ్చాయి, ఆ నాయకులు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా మనం గత కొన్ని రోజులుగా చర్చించుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఇట్లా రాజేందర్ గారు మాట్లాడిందనైనా, సంజయ్ గారు మాట్లాడిందనైనా, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంది, అలాగే కాంగ్రెస్ నాయకులు మాట్లాడి ఇవన్నీ ఓవరాల్గా విన్న తర్వాత మీకేమనిపించింది? అండ్ ఎస్పెషల్గా ఈటల రాజేందర్ గారు కేసీఆర్ గారిని కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎవరైనా తను చనిపోయే ముందైతే తెలుసు ఆయన కేసీఆర్ మీద కోపం ఉన్నా, ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిన, స్కామ్ జరిగిన, ఈయన ఆ పార్ట్ ఆఫ్ అమౌంట్ లేదా స్కామ్ తాలూకు ప్రయోజనం పొందకుండా బాధ్యత వహించాల్సింది. ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, అంటే డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా బాధ్యత వహించాల్సింది. అట్లాంటి కేసులో తాను విచారణకు పోయినప్పుడు కేసీఆర్ని కాపాడు